16 Shloka 4 Dambho darpobhimanascha krodhah parushyameva cha ajnanam chabhijatasya partha sampadamasurim. లాస్ట్ క్వశ్చన్ ఈ ప్రక్రియలో సన్యాస కర్మాణం కృష్ణ పునర్భూతి మళ్ళీ అడగండి. సన్యాసానాం కర్మాణం కృష్ణ. Chapter 5 Shloka 1 Arjuna uvacha Sanyasam karmanam Krishna punaryogam shashamsasi yachreya etayorekam tanme bruhi sunischitam. కరెక్టా? కరెక్ట్. ఓకే, ఇప్పటిదాకా మనం అడిగిన ఒక ప్రక్రియ ఇదేంటి అంటే మొదటి పాదం చెప్తే వాళ్ళు ఏ అధ్యాయంలో ఏ నెంబర్ శ్లోకం మనం అడిగామో వాళ్ళు చెప్పారు. ఇప్పుడు చాప్టర్ నెంబర్ శ్లోక నెంబర్ చెప్తే వాళ్ళు ఆ శ్లోకం మొత్తం చెప్తారు. నెంబర్ మీరు అడగండి, వాళ్ళు శ్లోకం చెప్తారు. పిల్లలు మీరు కూడా అడగొచ్చు. 9వ అధ్యాయంలో 18వ శ్లోకం. Chapter 9 Shloka 18 Gatir bharta prabhu sakshi nivasas saranam suhrata prabhavah pralayasthanam nidhanam bijamavyayam. కరెక్ట్. కరెక్ట్. మీ శ్లోకం అడుగుతున్నారు, అది కరెక్టా కాదా వెంటనే చెప్పాలి. హలో అమ్మా, వింటున్నారా? మీరు నెంబర్ చెప్పారు కదా, వాళ్ళు శ్లోకం స్టార్ట్ చేయగానే అది కరెక్ట్ అయితే రైట్ అని చెప్పండి. పూర్తిగా చదవక్కర్లా, కానీ వాళ్ళు పూర్తిగా కూడా చెప్తారు. ఒక పాదం చదువు. జై శ్రీమన్నారాయణ 3వ అధ్యాయం 4వ శ్లోకం. Chapter 3 Shloka 4 Na karmanamanaarambhat naishkarmyam purushosnute na cha sanyasanadeva siddhim samadhigacchati. ఒక పాదమే చెప్పండి. కరెక్ట్. కరెక్ట్. క్లాప్స్. జై శ్రీమన్నారాయణ 10వ అధ్యాయం 5వ శ్లోకం. సమతా తుష్టిః తపోదానం యశో యశః భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విధాః. కరెక్ట్. ఒక్క నిమిషం. జై శ్రీమన్నారాయణ నెంబర్ ఇంగ్లీష్లో చెప్పండి, చాప్టర్ నెంబర్ శ్లోక నెంబర్ ఇంగ్లీష్లో చెప్పండి, దగ్గరికి పెట్టుకోండి మైక్. 3rd అధ్యాయంలో 30 మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా నిరాశీర్నిర్మమో భూ